హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కాకుమాన్ రాజశేఖర్ గారు. నమస్తే సార్. సార్, ఏంది అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఏంది? లా అండ్ ఆర్డర్కి సంబంధించి, లేదంటే పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి, కేసు ఏదైనా సరే, మన లిక్కర్ కేసుకు సంబంధించి కావచ్చు, అంతకుముందు వివేకారెడ్డి గారి హత్యకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు పెడుతున్నటువంటి ఫేక్ డీప్ వీడియోలతో తయారు చేస్తున్నటువంటి వీడియోల ఆధారంగా పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, వ్యవస్థలు న్యాయం వైపు ఉండాలా, లేదు జరిగిన పరిస్థితుల మీద ఎంక్వైరీ చేయాలా, అవన్నీ వదిలేసి మేము చెప్పిందే రాసుకోండి అంటూ బలవంత పెడుతున్నారని కొంతమంది వాపోతున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది వ్యవస్థల్లో? రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకు సంబంధించి కారు కింద సింగే అనే వ్యక్తి పడి చనిపోయారంటూ కూడా దాన్ని 4 రోజుల తర్వాత హడావిడి చేస్తున్నారు. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగమా, లేదు దీన్ని అడ్డు పెట్టుకొని పలువురి మీద, దాంతో డైరెక్ట్గా జగన్ గారి మీద కేసు పెట్టాలి, తద్వారా వాళ్ళని జైల్లో వేయాలనేటువంటి వాళ్ళ యొక్క ఇంటెన్షన్? ఏం చెప్తారు సార్ అసలు దీనికి సంబంధించి? ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. ఈ యొక్క పాలిటిక్స్ని డైవర్ట్ చేస్తూ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలకు తెలియనీయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు కోరి కింద పడే సింగయ్య అనేటువంటి వ్యక్తి మరణించాడు అని ఒక కొత్త వాదనని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఇతర నాయకుల మీద, డ్రైవర్ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఒకసారి మనం ఆలోచిస్తే సార్, ఈ యొక్క అధికారుల్ని, పోలీస్ అధికారుల్ని ముఖ్యంగా ఏ విధంగా వాళ్ళు వాడుకుంటున్నారో, ఏ విధంగా వాళ్ళని పచ్చ చొక్కాలేసి పని చేపిస్తున్నారో కొంతమందిని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, మరి మొన్న జరిగినటువంటి సంఘటనలోనే జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద కాదు, 0001 సఫారీ కింద మరి ఈ సింగయ్య అనేటువంటి వ్యక్తి పడ్డాడు. ఆయన భుజానికి గాయమైంది, ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆ తర్వాతనే మరణించడం జరిగింది అనేటువంటి మాట మరి స్వయంగా ఎస్పీ గారే మరి అక్కడ ఉండి సతీష్ కుమార్ కానీ, లేదా ఐజీ గారు కూడా అదే ప్లేస్లో ప్రెస్ మీట్లో సర్వశ్రేష్ఠి గారు అసలు కాన్వాయ్కి సంబంధం లేనిది అనేది కూడా చెప్పారు. ఆ కాన్వాయ్కి సంబంధం లేదు, అది ఆపోజిట్ లో వెళ్తున్నటువంటి వారు వాళ్ళు ఆ పక్కవే పడ్డారు, కానీ ఈ పక్కకు వచ్చి కారు కింద ఎలా పడ్డట్టు అతను? అది చాలా స్పష్టంగా మరి ఆయన ఉన్నట్టుగా చెప్పడం జరిగింది ఎస్పీ గారు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మరి 3-4 రోజుల తర్వాత స్టేట్మెంట్ మళ్ళీ వేరేగా ఇప్పించడం అనేటువంటి దాన్ని బట్టి చూస్తే, అంటే జనరల్ గా సాధారణ కానిస్టేబుల్ తోనో, లేదంటే హెడ్ కానిస్టేబుల్ తోనో, సిఐతోనో, ఎస్ఐతోనో చెప్పించారంటే ఓకే సార్, జిల్లా ఎస్పీ గారితో కూడా అటువంటి కామెంట్లు చేయించడం ఏంటి? అసలు జిల్లా ఎస్పీ గారు కూడా దీంట్లో ఎంక్వైరీ చేయరా? ఒక కామెంట్ చేసిన తర్వాత ఎంత విచిత్రం అంటే, ఆ రోజు చాలా స్పష్టంగా కారు నెంబర్తో కూడా చెప్పినటువంటి వ్యక్తి అవును మరి 4వ రోజు సీసీ కెమెరాలు, డ్రోన్ల సహాయంతో తెలుసుకొని కేసుని, సెక్షన్స్ని మార్చడం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. అంటే నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ముందు రోజు 0001 అని ఎలా చెప్పారు, సఫారీ కార్ అని ఎలా చెప్పారు, ఆ రోజు డ్రోన్లు చూడకుండానో, సీసీ కెమెరాలు చూడకుండానో మరి కేసుని ఏ విధంగా మరి తేల్చారు? ఆ రోజు ఏ విధంగా పలానా కారు కింద పడింది, పలానా జగన్మోహన్ రెడ్డి గారి కారుకి సంబంధం లేదు, కాన్వాయ్కి సంబంధం లేదు, అది వేరే కారు కింద పడ్డాడు అని స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి మాట మార్చి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క ప్రెషర్ వల్ల మరి ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారి మరి ఆ కేసుని
మరి మార్చి రాయడం అనేటువంటిది చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంది. మరి ఒక పక్క చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఏఐ టెక్నాలజీ చెప్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరగబోతుంది అనుకున్నాం. అదే టెక్నాలజీ ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డట్టుగా సింగయ్య గారు చూపించడం అనేటువంటి దాన్ని బట్టి చూస్తే ఏ టెక్నాలజీని ఈ విధంగా వాడుకున్నారు అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. అది కూడా కేవలం ఆ కారు కింద పడ్డ 3-4 సెకండ్ల వీడియో మాత్రమే సార్. మళ్ళీ కారు కింద ఎలా జారిపడ్డారో తెలియదు, ఆ తర్వాత ఆ వ్యక్తి మరి ఏమయ్యాడో తెలియదు, జస్ట్ ఆ 3-4 సెకండ్లు మాత్రం చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ని ఇన్సిడెంట్గా మార్చాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. కుటుంబ సభ్యులను కూడా మరి బెదిరించి బతమలాడి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మరి టెక్నాలజీ వినియోగించి ఆ కారు కింద పడ్డట్టుగా చూపిస్తున్నారు. కానీ అది నిజమైతే ఆ కారు కింద అదే ఫ్రంట్ వీల్ కింద సఫారీ కింద ఫార్చునర్ కింద కానీ పడితే మరి స్పాట్లో చనిపోతారు కదండి ఎవరైనా. తల మీదకి టైర్ ఎక్కినట్టుగా అందులో చూపిస్తా ఉన్నారు. అలా ఎక్కితే మనిషి బ్రతికేటువంటి అవకాశం ఉందా? స్పాట్లోనే చనిపోవాలి కదా. కానీ ఏమైంది, ఆయన తిరిగి మరి బ్రతికయ్యారు. బాగా మరి ఆయన పక్కన వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఆయన అంబులెన్స్ రావడం జరిగింది, ఆయన హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది, ఆ తర్వాత ఆయన మరణించడం జరిగింది. కానీ వాళ్ళు చూపిస్తున్నటువంటి మరి ఆ యాక్సిడెంట్ మరి వాళ్ళు చూపిస్తున్నటువంటిది స్పాట్లో చనిపోయినట్టుగా ఆ టైర్ కింద పడ్డట్టుగా ఒకటి క్రియేట్ చేసేసి వాళ్ళు ఇంత నాటకం ఆడారనేటువంటి మాట వాస్తవం. అది అయితే ఇప్పుడు అక్రమ కేసులు అనేటువంటిది పరాకాష్ఠకి చేరే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడంతో ఇప్పుడు అలా కేసులు పెట్టేప్పటి నుంచి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు గోదావరి పుష్కరాల సందర్భంగా మరి ఒక వీడియో తీస్తూ మరి ఆయన పుష్కరాల్లో పాల్గొన్నటువంటి సందర్భాన్ని ఒక డాక్యుమెంటరీ తీస్తూ జరిగినటువంటి తొక్కిసలాట్లో 29 మంది చనిపోవడం జరిగింది. కందుకూరులో ఒక నేరో రోడ్లో పెట్టినటువంటి మీటింగ్లో మరి 7 చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి గుంటూరులో బట్టల పంపిణీ కార్యక్రమం అనేది మరి కొద్ది మందికి తీసుకొచ్చి ఎక్కువ మందిని అక్కడ గ్యాదర్ చేసినటువంటి సందర్భంలో జరిగిన తొక్కిసలాట్లో అక్కడ ఒక 3 మరి చనిపోవడం జరిగింది. మరి ఇంతమంది చనిపోయినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మరణ శిక్ష వేయాలా, ఉరి తీయాలి కదా. ఎందుకు మరి ఆ సందర్భంగా ఆ కేసులు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, సరే ఆ కారు కింద పడిందో పడలేదనే విషయం పక్కన పెడితే అసలు కారులో ఉన్నటువంటి వ్యక్తులందరి మీద కూడా కేసులు పెట్టడం అనేటువంటిది చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. మొన్నటికి జరిగినటువంటి అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్లో మరి దాదాపు 280 దగ్గర 300 మంది అక్కడ చనిపోయి సందర్భంలో ఎవరి మీద అది యాక్సిడెంట్ అనాలా, ఇన్సిడెంట్ అనాలా, ఎవరి మీద కేసులు పెట్టాలా, ఎవరి మీద చర్యలు తీసుకోవాలా, లేదా రాజశేఖర రెడ్డి గారు మరి హెలికాప్టర్ మరణించినటువంటి సందర్భంలో మరి దాని మీద ఎవరి మీద చర్యలు తీసుకున్నారు, ఎవరిని శిక్షించారు, అది యాక్సిడెంటా లేకపోతే ఇన్సిడెంటా? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మరి దాని మీద ఈ అక్రమ కేసులు ఏంటి, ఆ నాయకులందరి మీద కూడా కేసులు పెట్టడం ఏంటి? ఒకవేళ ఇప్పుడు నేను మరొకటి కూడా నేను చెప్పదలుచుకున్నా, ఇప్పుడు అక్కడ ఒకవేళ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా దానికి పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమే కారణం అని ఒక మాటతో చెప్పచ్చు. ఎందుకంటారా, Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి మరి కారు దగ్గరికి ఎలా వస్తారు జనాలు? రోపార్టీలు ఏమైంది, పోలీస్ ఎస్కాట్లు ఏమైంది, వాటన్నిటికీ చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంది కదా. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కల్పించడంలో పూర్తిగా పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో విఫలమైంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ కార్యక్రమాలు, తప్పుడు కేసులు మరి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలా, ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది.
మరి ఎందుకంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తా ఉన్నారు, వేలాదిగా ప్రజలు వచ్చి కలుస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి కన్ను కొట్టింది. దానికి మరి వీళ్ళు ఈ విధమైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఆయన్ని నిర్బంధించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ అది జరిగే పని కాదు. వీళ్ళు ఎంత అరికట్టాలని చూస్తే అంత ముందుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్తారు, ప్రజల కోసం పోరాటం చేస్తారు, ప్రజల పక్షాన నిలబడతారు. కాబట్టి అది గుర్తించాలని కొడతా ఉన్నాయి. ఇవి ఎల్లకాలం ఉండవు. ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న కొంతకాలం ఇలాగే జరుగుతుంది. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ యొక్క అక్రమ కేసులు ఎప్పటికైనా తొలగించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నా. వాస్తవంలో ఏం జరిగిందో విచారణ చేసుకోమనండి. ఏదైతే వాళ్ళు ముందు చెప్పారో దానికి అనుగుణంగా విచారణ చేసుకోమనండి. 001 కారు జరిగినటువంటి యాక్సిడెంట్ అని వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని కన్ఫైన్ అయ్యి ఎంక్వైరీ చేసుకోమనండి, కేసులు పెట్టుకోమనండి. అంతకుమించి ఇదొక అక్రమ కేసు పెడితే మాత్రం తగిన మూల్యం పోలీస్ డిపార్ట్మెంట్ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటి పాలకులు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా అనుభవించాల్సి వస్తుంది. సార్, ఇలాంటి కేసులు ప్రపంచంలోనే ఎక్కడ చూడలేదంటూ దేశంలోని రాజకీయ పార్టీలు అన్ని అవాక్కైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ మాత్రం సోయి కామన్ సెన్స్ లేకుండానే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు చాలా స్పష్టంగా దాంట్లో వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. ఎన్నికల ముందు నుంచి కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాము, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాము అనేటువంటి మాట పదే 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 లోకేష్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం తూచా తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నారు. మరి దానికి అనుగుణంగానే ఈ కేసులన్నీ మా నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అన్ని రకాలుగా వేధించి వెంటాడి కేసులు పెట్టి మరి ఈరోజు అనేక మంది చావులు కూడా కారణమైనటువంటి ఈ వ్యక్తులు మరి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నారు, ఏమి మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ యొక్క కార్యక్రమాలకి వాళ్ళు శ్రీకారం చుడతా ఉన్నారంటే మరి ఈ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు, ఏ విధమైనటువంటి పరిపాలన వీళ్ళు అందించగలుగుతున్నారు రాబోయే 4 సంవత్సరాలు. ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలనేటువంటి ఆలోచనతో మరి ప్రజలు ఉన్నారు. మరి మొన్న జరిగినటువంటి మరి ఆ సంఘటనలో సింగయ్య అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. పార్టీ కూడా మేము చింతిస్తున్నాం జరిగినటువంటి సంఘటన మరి చనిపోయేటువంటి దానికి చింతించడం. పార్టీ కూడా నాయకులు వెళ్ళా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని 10 లక్షల రూపాయలు కూడా ఆ కుటుంబానికి ఇవ్వడం కూడా జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆయన్ని మరి మరి ఈ విధమైనటువంటి సంఘటన మరి మరొక చోట జరిగితే తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అది చుట్టాలనేటువంటి పని చేయడం ఎంతవరకు? జైల్లో ఎంతకాలం జైల్లో పెడతారండి? ఎంతకాలం ఈ కేసులు పెడతారు? శాశ్వతంగా ఉంటాయా? జైల్లోకి పోతే ఎన్ని రోజులు ఉంటారు? ఎవరైనా సరే బెయిల్ తెచ్చుకుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ప్రజల మధ్యలో ఉంటారు. ఈ ఆలోచన వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి ఏదో సాధించాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఎలాంటి కేసులు పెట్టినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎదుర్కోవడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారని మాత్రం చెప్పదలుచుకున్నాను. అదే జగన్ జనంలోకి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే దీన్ని చూడాలా, లేదంటే జనంలోకి జగన్ వస్తే కూటమి ప్రభుత్వం భయపడుతుందా, భయపడే ఇటువంటి చర్యలకు పాల్పడుతుందా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పటికిప్పుడు మరి ఇటీవల కొన్ని సర్వేలు చూస్తే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చీకొడుతున్నట్టుగా, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్టుగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో విజయ దుందుబి మోగించకపోతుంది అనేటువంటి సర్వే రిపోర్ట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేల మీద, వాళ్ళు చేసినటువంటి ఇసుక దోపిడీల మీద, లేదా మరి మద్యానికి సంబంధించినటువంటి దోపిడీల మీద, మరి లేదంటే భూములకు సంబంధించినటువంటి వాటి మీద ఎన్ని రకాలుగా ఇసుక మాత్రం అమ్ముకోవడం ఇష్ట రాజ్యంగా
మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దోపిడీ అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సార్ అందుకే ఇటీవల జరిగినటువంటి 2-3 సర్వేల్లో కూడా వాళ్ళకు వ్యతిరేకంగా మరి ప్రజలు మాట్లాడడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళలో ఒక గందరగోళానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తున్నారో ప్రజల సమస్యలు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి సందర్భాలు జరిగిన పొరపాటుని ప్రజలు కూడా గమనించి గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి కలుస్తూ ఉంటే ఎందుకు ఓర్వలేకపోతా ఉన్నారు? ప్రతిపక్ష నాయకుడుగా లేదా ఒక పార్టీ అధ్యక్షుడిగా మరి 40% ఓటింగ్ వచ్చినటువంటి వ్యక్తి ప్రజల్లో కలవడానికి ఎందుకు వీళ్ళు అంగీకరించట్లేదు? ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు? ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఒకసారి కానీ ఆలోచన చేస్తే వీళ్ళ గెలుపులోనే కొంత అనుమానం ఉంది అనేటువంటిది స్పష్టంగా ఈ యొక్క ఈవీఎంల ద్వారా జరిగింది అనేటువంటిది మరొకసారి అనుమానం కలుగుతాం జరుగుతున్న సంఘటనలు చూస్తే. ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఉంటే గెలుపు మాత్రం కూటమి పక్షాన వచ్చిందంటే ఇందులో కూడా జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి ఇందులో ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా అనేక అక్రమాలు జరిగినటువంటిది వాస్తవం అనేటువంటిది 1 by 1 నిరూపణ జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ చూస్తుంటే దానికి ఇంకా బలపడుతుంది ప్రజలు. మరి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మేమేటు వేసిన ఓట్లను ఎడిపోయినాయి అనేటువంటి మాట కూడా ప్రజల నుంచి వస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఈ కూటమికి నాయకులకి నిద్ర పట్టినటువంటి పరిస్థితులు, వెన్నులో వణుకు పుడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక విధంగా ప్రజల్లో వెళ్లకుండా నిరోధించాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం అక్రమ కేసులకి పూనుకుంటుంది అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను. కానీ కొత్తగా వచ్చినటువంటి చట్టాల ప్రకారం చూసుకుంటే దాదాపుగా 15 ఏళ్ళు ఇటువంటి చట్టాల కేసుల్లో ఈ సెక్షన్లకు సంబంధించి లోపల ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతూ ఉన్నాయి. ఇటువంటి కేసులకు సంబంధించి లేదంటే ఇలాంటి కేసులు బనాయించడానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ రియాక్షన్ ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. కోర్టుల్లో న్యాయం జరుగుద్ది అనేటువంటిది మేము విశ్వసిస్తాం. మేము కోర్టుల్లో ఖచ్చితంగా పోరాటం చేస్తాం, వాస్తవాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తాం. న్యాయం జరుగుతుంది అనేటువంటి పూర్తి ఆత్మవిశ్వాసం మాకు ఉంది. ఖచ్చితంగా కోర్టులు కూడా వీళ్ళు పెట్టినటువంటి అక్రమ కేసుల్ని న్యాయస్థానాలు ఖచ్చితంగా గమనిస్తాయి. ఇటీవల అనేక సందర్భాల్లో హైకోర్టు ప్రభుత్వం మీద ముట్టకాయలు వేయడం, తప్పుడు కేసులు పెట్టద్దు అని హెచ్చరించడం కూడా జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ కేసులన్నీ కూడా న్యాయస్థానాల్లో ఈ ప్రభుత్వానికి చంపపెట్టులాగా తీర్పులు వస్తాయి అని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. కానీ మొన్న జరిగినటువంటి యోగా డేకి సంబంధించినటువంటి ఫండ్స్ చూసుకుంటే దాదాపుగా యోగా డే నిర్వహించడానికి గిన్నీస్ బుక్ లో రికార్డుల్లో ఎక్కించడానికి దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడాను అంత ముందు రోజు రైతు భరోసా కేంద్రానికి సంబంధించి పిఎం కిసాన్ యోజనకి సంబంధించి కేంద్ర భరోసా రైతు భరోసా పడుతుంది. దాంతో పాటే రైతులకి రాష్ట్రానికి సంబంధించి కూడా వీళ్ళు విడతల వారీగా వేస్తాము, ఆ విడతలో మాది కూడా కలిపేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీకి ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా అటు మళ్లించేశారు. దీన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే ఇటువంటివి తెర మీదకి తీసుకొచ్చాయనేటువంటి వాదనలు కూడా నడుస్తున్నాయి. ఈ వాదనలో వాస్తవం ఉందంటారా? ఇప్పుడు మోడీ గారి యొక్క ఆలోచన, మోడీ గారి యొక్క విధానం, ఈ యోగా అనేటువంటిది దీన్ని పాపులర్ చేసింది కూడా ఇదేదో కొత్తగా వచ్చింది అటువంటిది ఏం కాదు. అనాది నుంచి ఉన్నదే. అనాది నుంచి ఉన్న దాన్ని ఇప్పుడు మళ్ళీ మోడీ గారు జాతీయ స్థాయిలోనో అంతర్జాతీయ స్థాయిలోనో సరే ఏదో విధంగా ఆయన ప్రమోట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన మెప్పు పొందడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమానికి వైజాగ్ లో శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి వీళ్ళ ప్రచారాలకు లేదా వీళ్ళ మెప్పుల కోసం లేదా వీళ్ళు మరి రికార్డులు సాధించడం కోసం గిన్నెస్ బుక్ లో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి? ప్రజాధనం ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా చూసాం. దానికి ఇప్పుడు మేమే వ్యతిరేకం కాదు. యోగా అనేటువంటిది అవసరమే, ఆరోగ్యానికి అవసరమే, ఇంకా అన్ని రకాల కూడా యోగా అనేది అవసరమే. కానీ
దానికి 300 కోట్ల రూపాయలు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టి కొంతమంది ఆ కార్యక్రమాలకు వెళ్తూ చనిపోవడం కూడా జరిగింది. సార్ అలాంటి పరిస్థితుల్లో ఎందుకు తీసుకురావాలి? నీ యొక్క పేరు కోసం లేదా మోడీ గారి దగ్గర నీ యొక్క మెప్పు కోసం ఈ ప్రయత్నం ఏంటి? రాష్ట్ర ప్రజల్ని బలి చేయడం ఏంటి? లేదా రాష్ట్ర ప్రజలకు లేదా రైతులకు రావాల్సినటువంటి డబ్బుల్ని తీసుకెళ్ళి మరి అట్లా దుబారా చేయడం అనేటువంటిది కూడా సరైన పద్ధతి కాదు. ఇదంతా ఒక హై డ్రామాగా జరిగింది. యోగా అనేటువంటి కార్యక్రమం వైజాగ్లో చూస్తే హై డ్రామా. ఎంతమంది గందరగోళానికి గురయ్యారు, చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఎన్ని ఇబ్బందులు పడ్డారు. అక్కడ తీసుకెళ్ళి మరి అలాంటి పరిస్థితులన్నీ కూడా కేవలం వీళ్ళ యొక్క మరి మెప్పు కోసమో లేదా మోడీ గారు ప్రసన్నం చేసుకోవడానికి కోసం ఈ విధమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డారు. ఆ డబ్బుతోటి ఈరోజు మరి రైతులకి ఇవ్వచ్చు, లేదా నిరుద్యోగ వృత్తి కోసం ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంది. మరి విద్యార్థులు ఉద్యోగాల కోసం ఉద్యమం జరుగుతూ ఉంటే మరి వాళ్ళని పోలీసులతో కొట్టించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద కేసులకు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే మరి దాని బదులు ఆ డబ్బుని ఈ విధంగా వినియోగించవచ్చు కదా. వినియోగ వృత్తి 3,000 ఇస్తానన్నాడు కదా, ఉద్యోగం అని ఇస్తానన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అయిపోతే నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానన్నాడు. ఏది సంవత్సరం దాటిపోయి 2వ సంవత్సరం అడుగు పెట్టాము. ఇంతవరకు ఇచ్చిన పాపాన పోయినటువంటి పరిస్థితులు లేదు. విద్యార్థులకి కానీ మరి రైతులకు కానీ మరి ఈ చంద్రబాబు నాయుడు గారు అరచేతిలో వైకుంఠం చూపించారు. అన్ని హామీలు ఇచ్చారు, అడ్డమైన హామీలు ఇచ్చారు, అమలు కాని వాగ్దానాలు చేయడం జరిగింది. తీరా మరి అమలు పరిచేయడానికి వచ్చేటప్పటికి చేతులు వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైనా నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వం మరి కేవలం ప్రజల్ని మోసం చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అవి నెరవేర్చలేక సత్కరపడినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాలు 4 సంవత్సరాలు ఖచ్చితంగా కొనసాగుతూ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కూడా, కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేయడం కావచ్చు, కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం కావచ్చు, యువతను మోసపోయామంటూ, లేదంటే యువతను పట్టించుకోవట్లేదంటూ, రావాల్సినటువంటి మీరు అన్నట్లుగా నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదంటూ, లేదు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా ఉన్నారు, సంవత్సరం అయిపోయింది, సంవత్సరంలో రావాల్సిన 4 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయంటూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే, దీనికి సంబంధించి మీరు అన్నట్లుగా కొన్ని ఏరియాల్లో అయితే తరిమి కొడుతున్నటువంటి పరిస్థితులు విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఎట్లా చూడాలి సార్ అసలు ఈ పరిస్థితిని? అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ఎవరు కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఎలాంటి పోస్టులు పెట్టకూడదు, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు, ఎలాంటి మీటింగ్లు పెట్టకూడదు. ప్రభుత్వానికి అంటే నియంత పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఒక చంద్రబాబు నాయుడు గారు నియంతలాగా మరి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తాం. ఎంతమంది మీద అక్రమ కేసులు, వందలాది మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు, హత్యలు చీటిది. వీళ్ళు సాధించింది ఏంటిరా అంటే సంవత్సరం కాలంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు. ఇది వీళ్ళకి సాధించినటువంటి ఘనత. అంటే ఈరోజు వాళ్ళు ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. 1 year అయిన సందర్భంగా మరి వాళ్ళు ఏమి సాధించారని వాళ్ళు మరి ఉత్సవాలు చేసుకుంటున్నారు. నాకు అర్థం కావట్లా. వాళ్ళు సాధించింది ఏంటంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, మరి హత్యలు చేయడం, లేదా ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి మహిళల్లో మానభంగాలు, లేదా ముక్కు పచ్చలాడినటువంటి ఆడబిడ్డల మీద కూడా మానభంగాలు జరుగుతూ మరి కనీసం శవాలు కూడా దొరకనటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంటే సిగ్గు లేకుండా వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు. ఈ సంవత్సర కాలంలో ఏం సాధించారని ఉత్సవాలు చేసుకుంటారు. ఫలాన్ని సాధించామని చెప్పి ఉత్సవాలు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏమి సాధించారు? ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా? లేదా మహిళలకు ఏమైనా రక్షణ కల్పించారా? లేదా రైతులను ఏమైనా ఆదుకున్నారా? విద్యార్థులను ఏమైనా ఆదుకున్నారా? లేదా ఉద్యోగస్తులను ఏమైనా ఆదుకున్నారా? ఎవరికి ఏం చేశారు? చివరికి ఉన్న ఉద్యోగాలు కూడా పీకి పడేశారు కదా. వాలంటీర్స్కి మీరు 5,000 మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తే మేము 10,000 ఇస్తామని నమ్మబలికి వాళ్ళు ఉద్యోగాలు పీకేసినటువంటి ఘనత మీ ప్రభుత్వాన్ని.
మరి ఉద్యోగస్తుల్ని చూస్తే మరి సిపిఎస్ విషయంలో మేము ఏం చేశారు, మోసం చేశారు కదా. మేము ఏదో చేస్తాం కదా, మేము జీపీఎస్ చేస్తామంటే కాదు సిపిఎస్ చేయాలని ఆఖరికి ఏం చేశారు మీరు? ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. సార్ ఫైనల్గా చూసుకుంటే మరో 2 రోజుల్లో జగన్ గారు 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలతో ఒక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. అనేక కీలకమైనటువంటి అంశాలు కూడా దీంట్లో ప్రస్తావనకు రాబోతున్నాయనేటువంటిది వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం చేసినటువంటి అప్డేట్. సో ఏం జరుగుతుంది సార్ అసలు రాష్ట్రంలో? ఒకవేళ ఇప్పుడు జగన్ గారు బెంగళూరులో ఉన్నారు, జగన్ గారికి నోటీస్ ఇవ్వాలని చెప్పి అక్కడికి వెళ్తే లేరని చెప్పి లోటస్ ఇక్కడ ఉండవల్లిలో చెప్పారు. బెంగళూరు ప్యాలెస్కి ఫోన్ చేస్తే సార్ బయటికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారో తెలియదని చెప్పారంట. జగన్ గారు భయపడుతున్నారు కేసుకు సంబంధించి, ఆయన విక్టోరియా హాస్పిటల్లో దాక్కుంటున్నారు, బెయిల్ వచ్చేంత వరకు హాస్పిటల్లోనే ఉండేటువంటి లాగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు అనేటువంటిది మరోపక్క సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నటువంటి అంశాలు. ఎలా చూడాలి అసలు ఈ అంశాలని? అమర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు బ్లడ్లోనే భయం అనేది లేదు. అదే అసలు డిఎన్ఏలో లేదు, భయం అనేటువంటిది ఆయనకి లేనే లేదు. ఇలాంటి ఊరకుక్కలకో తప్పుడు కేసులకో భయపడేటువంటి వ్యక్తి కాదు సార్. తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కొంటారు. ఆయన ఈరోజు సాయంత్రం వస్తున్నారు విజయవాడకి. నోటీసులు ఇచ్చేవాళ్ళు ఇచ్చుకోవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు. ఈ కేసులకి భయపడేటువంటి వ్యక్తి కాదు. ప్రజల పక్షాన నిలబడడానికి, పోరాటం చేయడానికి ఎంత వరకైనా వెళ్ళడానికి వెనకాడనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏళ్ళ కేసులకి లేదంటే వీళ్ళ మాటలకి భయపడేసి ఎక్కడో దాక్కుని హాస్పిటల్లోనూ బెంగళూరులో ఉండేటువంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ వస్తున్నారు, తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు. అప్పుడు చూద్దాం వీళ్ళు ఎన్ని కేసులు పెడతారో, ఎన్ని చేస్తారో చూస్తాం. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా, మరి ఇదే నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, బొచ్చే చౌదరి లాంటి వాళ్ళు లేదా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు భూస్థాపితం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే, బొచ్చే చౌదరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎందుకు చంపకూడదు, ఎందుకు అర్థం చేయకూడదని ఆయన మాట్లాడతారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసి చూడండి, మీరు దమ్ముంటే మగోళ్ళు అయితే. ఈ రాష్ట్రం అగ్నిగుండమైంది. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి నాయకులు రోడ్ల మీద కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు, మీ అంతు తేలుస్తారు, మీ అంతాన్ని కూడా చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మీరు ఎలాంటి పొరపాటు జరిగినా, ఎలాంటి అటాక్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా ఉన్నారు, వేలాది మంది. కాబట్టి వీళ్ళు ఇలా బెదిరిస్తే భయపడేటువంటి వ్యక్తి కాదు. దేనికైనా సిద్ధం, యుద్ధానికి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేటువంటి మాట నేను చెప్పదలుచుకున్నాను సూటిగా. ఓ పక్క చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వం నుంచి జరుగుతున్న అన్నింటినీ ఎండగట్టాలి అనేటువంటిది ఆయన కార్యక్రమాలు రూపొందించుకున్న పరిస్థితి. మరోవైపు చూస్తేనేమో ప్రభుత్వం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలి, లేదా ఆయన బయటికి రాకుండా ఏ విధంగా కార్యక్రమాలు రూపొందించాలనే దానిలో ఒక కార్యక్రమానికి మరొక కార్యక్రమానికి ప్రోయాక్టివ్గా ఏ విధంగా కేసులు పెడుతున్నారో చూస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ గారు ప్రజల్లోకి వెళ్ళడం సాధ్యమయ్యే అంశమేనా? వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యలోకి వెళ్ళడం ఖాయం. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయడం ఖాయం. ఆయన ఆగేటువంటి వ్యక్తి కాదు, భయపడేటువంటి వ్యక్తి కాదు, ప్రజలను అలా వదిలేసేటువంటి వ్యక్తి కూడా కాదు. ప్రజల కోసం ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి
వీళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా తగ్గేదే లేదు. ప్రజల మధ్యకు వెళ్ళడమే ఖచ్చితంగా. మరోవైపు షర్మిల గారు కూడా కామెంట్లు చేస్తూనే ఉన్నారు సార్ ఈ అంశానికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి మరణించినా కూడా అంత సోయి లేకుండా ఏ విధంగా వెళ్ళిపోతారు, వాళ్ళు పట్టించుకోకుండా ఎలా ఉంటారు అనేటువంటి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అవసరం వచ్చినప్పుడల్లా, ప్రభుత్వానికి అవసరం వచ్చినప్పుడల్లా బయటకు వస్తున్నారా, లేదు ఫ్యామిలీలో అలాంటి ఇష్యూస్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా ఇద్దరు అన్న చెల్లెల మధ్య అంటే ఏం చెప్తారు సార్ అసలు? షర్మిల గారి గురించి మాట్లాడడం అంత వేస్ట్ ఇంకోటి లేదండి. ఎందుకంటే ఆవిడ ఒక పార్టీకి అధ్యక్షురాలు, కానీ కూటమికి కొమ్ము కాస్తా ఉంటారు. ఇది విచిత్రం. కేంద్రంలో ఈ కూటమికి కాంగ్రెస్ పార్టీ బద్ధశత్రువు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈవిడ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తున్నాం. ఎప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరిగినా ట్రబుల్ షూటర్ లాగా బయటకు వస్తారు, కూటమికి సపోర్ట్ చేస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి కేవలం ఆవిడకి ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి లేదా కూటమిని సపోర్ట్ చేయడానికి తప్పితే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇసుమంతా కూడా ఉపయోగం లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శ చేస్తున్నారు బహిరంగంగా. మరి కాంగ్రెస్ పార్టీకి దౌర్భాగ్యం ఏందో కానీ ఇలాంటి వాళ్ళని పెట్టుకొని అధ్యక్షులను పెట్టుకుని పార్టీని నడిపిస్తున్నారంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిపోయిందో ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా ఈవిడ చూస్తే అర్థమవుతా ఉంది. ఈమె ఒక ప్యాకేజీ స్టార్ లాగా తయారైంది. ఒకప్పుడు ఎంతో గౌరవం ఉన్నటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అంటే, ఆ కుటుంబాన్ని కుక్కలు చింపిన ఇస్తర చేసినటువంటి వ్యక్తి ఈవిడ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కక్షతోటి మరి ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకవేళ ఏ కుటుంబంలో అయినా ఘర్షణ అంటే ఇబ్బందులు అంటే ఏ కుటుంబంలో అయినా జరిగేటువంటి, కానీ అది ఇంటర్నల్గా చూపించుకోవాలి. కానీ రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని మరొక పార్టీ కొమ్ము కాస్తూ ప్యాకేజీలు తీసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం, విమర్శించేటువంటి కార్యక్రమం మరి చేస్తుందంటే మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం చేస్తున్నా అర్థం కావట్లా. నిద్రపోతున్నారా లేదా నిద్రపోతున్నట్టు నటిస్తున్నారో అర్థం కావట్లా. కాబట్టి ఇప్పటికైనా అవన్నీ తొలగించేసి పార్టీని ఏమన్నా బతికించుకుంటే మంచిది, మరొకరిని పెట్టుకొని కనీసం 5-10 ఓట్లను వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రెడ్ బుక్ పాలన, రాజ్యాంగంలో జరుగుతున్న అంశాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా 4 సంవత్సరాల పరిపాలన ఈ రెడ్ బుక్ అనేటువంటిది పక్కన పడేసి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే మరి ప్రజల్ని నమ్మబలికారో అది తీయండి, బయటికి తీయండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను బయటికి తీయండి. వాటిని అమలు పరచడానికి కృషి చేయండి 4 సంవత్సరాలు. అది వదిలిపెట్టి రెడ్ బుక్ పట్టుకుని తిరిగితే ఏమొస్తుంది? ప్రజలకి ఏంటి కనుగొనేటువంటి ప్రయోజనం ఏంటి రెడ్ బుక్ వల్ల? రెడ్ బుక్ వల్ల ఏముంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడానికి నీకు రెడ్ బుక్ తయారు చేస్తే మరి మేనిఫెస్టో ఉంది కదా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి కదా, మేనిఫెస్టో తీయాలి బయటికి. ఈ 4 సంవత్సరాలు మేనిఫెస్టో అమలు పరచండి, నాట్ రెడ్ బుక్. ఆల్రెడీ హామీలన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు కదా, ఇంకెవరైనా అడిగితే 4 మందం వాళ్ళకి అలాంటి 4 కోసేస్తాం, కట్ చేస్తాం అని చెప్తున్నారు కదా. వీళ్ళు 4 కోయడమో కట్ చేయడమో వీళ్ళు కాదు. 29 ఎన్నికల్లో ప్రజలే వీళ్ళని ఏం చేయాలో అది చేస్తారు. వీళ్ళు అమలు పరిచే పని అయితే మరి ఫీజు రియంబర్స్మెంట్ మరి ఎందుకు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు ఎందుకు ఇవ్వలేదు, లేదా ఫ్రీ బస్సు ఎందుకు ఇవ్వలేదు, లేదా గ్యాస్ ఎందుకు ఇవ్వలేదు, లేదా ఆరోగ్యశ్రీ ఎందుకు నిర్వీర్యం చేశారు, లేదా రైతులకు ఇవ్వాల్సిన ఎందుకు ఇవ్వలేదు, లేదా మహిళలకు ఇస్తానన్నటువంటి వృత్తి ఎందుకు ఇవ్వలేదు. ఏ వాగ్దానాన్ని వీళ్ళు అమలు పరిచారు? ఒక్క పెన్షన్ తప్పితే. ఇప్పుడు నిన్న మొన్నటి దాకా మరి అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా సంవత్సరం పాటు వాళ్ళు నిర్వీర్యం చేసి మళ్ళీ ఇప్పుడు చేపట్టే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అది కూడా ఎంతవరకు ఉంటుందో చూస్తాం. ఎన్ని వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని కూడా అలాగే పెట్టుకొని మరి మేము అన్ని నెరవేర్చాము, మేము అన్నీ కూడా మేము చేస్తున్నాము మరి అని చేసాము అని చెప్పడానికి వాళ్ళు సిగ్గు ఉండాలి కదా. సిగ్గు లేకుండా ఇంత మరి
నిర్లజ్జగా ఏ విధంగా మాట్లాడతారండి? ఏ విధంగా మాట్లాడతారు? అన్నీ చేసామని మేము పైగా చేయలేదని అంటే నాలుగులకు వస్తాను. ఇదేనా? ప్రశ్నించకూడదు. ప్రశ్నించడం అనేటువంటిది మరి ఇక్కడ తప్పుగా భావిస్తుంది ఈ ప్రభుత్వం. ప్రశ్నించేటువంటి వాళ్ళు గొంతుని నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఆగేటువంటి ప్రశ్న లేదు, తగ్గేటువంటి ప్రశ్నే లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రజల పక్షాన నిలబడతాం. సార్, రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు, కనీసం ఆయన ఎక్కడ స్పందించట్లేదు, ఖండించట్లేదు. ఏంటి సార్ అసలు ఈ పరిస్థితి? ఇక్కడ అదే విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఎన్నో మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టాడు. ఒక మహిళని కన్నెత్తి చూడాలంటే మరి ధైర్యం చాలదు ఎవరికి. నేను చూసుకుంటా, భయపడిపోవాలా, వాళ్ళు తొక్కేస్తా, నారదీస్తా, వాళ్ళని మరి ఎన్ని విధాలుగా వాళ్ళని దెబ్బతీయాలని విధంగా తీస్తాను, నేను రక్షణ కల్పిస్తాను అన్నాడు. ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు? మహిళలు మరి మానభంగాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ముక్కుపచ్చలాడిన ఆడబిడ్డలకి మరి అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, రేపట్టం జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని వ్యవహారాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే ఆయన గుళ్ళు గోపురాలు తిరుగుతూ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆయనకి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం అనేటువంటి పదవిని దుర్వినియోగం చేస్తూ ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఎన్ని రాష్ట్రాల పర్యటనలు, ఈయన గుళ్ళు గోపురాలు కొన్ని ఒకటి. ఇప్పుడు ఆయనకు ఒకవేళ అంత ప్రేమ ఉంటే మరి ఏదో ఒక గుడో గోపురం కట్టించుకొని ఆడ దేవుని సేవ చేసుకుంటే సరిపోతాయి. ప్రజలను అడ్డం పెట్టుకొని లేదా మతాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు మరి ప్రజలు గాలి వదిలేసి ఈయన గుళ్ళు గోపురాలు జరుగుతూ ఉంటే ఏమన్నా? ఇన్ని అరాచకాలు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం మరి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఒక్క మాట మాట్లాడడానికి కూడా ధైర్యం లేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉండడం అనేటువంటిది దురదృష్టకరమైన విషయం. ఎవరు ఊహించరా? చాలా మంది అనుకున్నారు ఈ పార్టీ నిలదీయడానికే పుట్టింది, ప్రశ్నించడానికే పుట్టింది కాబట్టి ఒకవేళ కూటమిలో ఎవరైనా పొరపాటు చేస్తే కనీసం మాట్లాడతాడని అనుకున్నారు. కానీ ఇలా లొంగిపోతాడని, ఇలాంటి బానిస బతుకుతాడని ఏ ఒక్కరు కూడా ఊహించరా. అదే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏమి జరిగినా కూడా మాట్లాడకుండా మౌనంగా మరి ఆయన పని ఆయన చేసుకుంటూ, సినిమాలు షూటింగ్లు చేసుకుంటూ లేదా గుళ్ళు గోపురాలు తిరుగుతూ మరి ఆయన సనాతన ధర్మాన్ని నేనే రక్షకుణ్ణి ఈ దేశంలో అన్నట్టుగా తిరుగుతా మోడీ గారిని ప్రసన్నం చేసుకునేటువంటి కార్యక్రమానికి మాత్రమే పనికొచ్చారు తప్పితే ఈరోజు ప్రజల కోసం నిలబడేటువంటి పరిస్థితి లేదు. ప్రజల కోసం ప్రశ్నించక మరి బానిస లాంటి బతుకుతున్న పరిస్థితులన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. సార్, సో రాష్ట్రంలో ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? మరలా ఇటువంటి పరిస్థితులన్నీ పోయి పాలన మీద దృష్టి పెట్టే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎప్పటిలోగా ఇవి చక్కదిద్దుకునే పరిస్థితులు ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది. ప్రజల్లో ఒక్కసారి తిరుగుబాటు వస్తే దాన్ని ఆపటం ఎవరి తరం కాదు. ఒక్క సంవత్సరంలోనే ప్రజల్లో ఇంత తిరుగుబాటు రావడం అనేటువంటిది ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఇంతవరకు మేము ఎవరు కూడా చూడలేకపోయాం. అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉందంటే మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు నెరవేరుస్తాం ఉన్నటువంటి వాగ్దానాలు నెరవేర్చలేని స్థితికి ఇక దిగజారిపోయారు, చేతులు ఎత్తేసారు. కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజా తిరుగుబాటుని ఎదుర్కోవాల్సిందే. వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మరి గడ్డు రోజుల్ని 29 ఎన్నికల్లో ఎదుర్కోవాల్సిందే. మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 4 సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29 ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు తూచ తప్పకుండా నెరవేర్చేటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా ఆయన నమ్మి ఎన్నికల్లో రేపు
గెలిపిస్తారనేటువంటి ఆత్మవిశ్వాసం మాకుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కాకుమాన్ రాజశేఖర్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మేడం.